మొన్న మధ్య ఆ, ట్రంప్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు బాంబు పేల్చాను అనుకుని పేల్చింది ఏంటి అంటే పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు చేస్తుంది. అంటే మిగతా దేశాలు కూడా 3 దేశాలు కూడా చెప్పాడు అనుకోండి, మనకేదో బాంబు ఇదేదో పెద్ద బాంబు లాంటి వార్త అని చెప్పి అన్ని మీడియా సంస్థల్లోనూ వచ్చింది. అయితే మన రావాళ్ళు కానీ మన ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఎప్పుడప్పుడు ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుంటూనే ఉన్నారు. తెలియదని కాదు మనకి. అది ఆయన నోటంబడి వచ్చింది కాబట్టి, అమెరికా ప్రెసిడెంట్ నోటంబడి వచ్చింది కాబట్టి ఇది కొంచెం హైలైట్ అయింది. రష్యా చేస్తోంది, అలాగే ఉత్తర కొరియా చేస్తోంది, చైనా చేస్తోంది, అలాగే పాకిస్తాన్ చేస్తోంది అని చెప్పాడు. దీనికి ఆయన చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి చాలామంది డౌట్ వస్తుంది. ఎందుకంటే మాట్లాడింది ట్రంప్ కాబట్టి, ట్రంప్ మాటలకి పెద్ద మనం ఏం వాల్యూ ఇవ్వం ఇండియాలో. అసలు ఈ మధ్యకాలంలో ఇండియా కానీ చైనా కానీ, ఇంకా ఆ మాటకు వస్తే ఉత్తర కొరియా, రష్యా, ఈ 4 దేశాల్లో కూడా అసలు ట్రంప్ మాటలకి వాల్యూ ఇచ్చేవాడే లేడు అసలు. ఏదో కాస్త కోస్తా అంటే పాకిస్తాన్లో, ఇప్పుడు ఆయన చెప్పిన దేశాల్లో పాకిస్తాన్లో కొంచెం వాల్యూ ఇస్తారేమో తప్ప, ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఆయన మాటలు కొంచెం వాల్యూ ఇస్తారు. అసలు ట్రంప్ అనేవాడి మాటకి ఇండియా కానీ, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ, రష్యా కానీ ఏమాత్రం వాల్యూ. కాకపోతే ఈసారి ఆయన మాట్లాడిన మాటల్లో కొంత వాస్తవాలు ఉన్నాయన్నది అర్థమవుతుంది ఆ పరిస్థితిని గమనించిన వాళ్ళకి. ఉత్తర కొరియా అంటారా, ఉత్తర కొరియా చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. ఆల్రెడీ శాంక్షన్స్ అంటే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి అలా పెడుతూనే ఉన్నారు. అయినా సరే కిమ్ ఏం పట్టించుకోడు, వాళ్ళ దోనాళ్ళు అణ్వస్త్ర పరీక్షలు చేసుకుంటూనే వెళ్తారు. రష్యా మాత్రం మేము ఇక అణ్వస్త్ర పరీక్షలు చెయ్యము అని చెప్పి గతంలో ఒప్పందాలు చేసుకుంది, కానీ తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం. అలాగే చైనా కూడా ఎవరికి తెలియకుండా చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నది ఏంటంటే ఎవరికి తెలియకుండా చేద్దామన్న ప్రయత్నాలు చేస్తున్నారు. బయటికి అనౌన్స్మెంట్ మాత్రం చేయట్లేదు, మేము అణ్వస్త్ర పరీక్షలు చేస్తామని అనౌన్స్మెంట్ చేయట్లేదు, కానీ చేస్తున్నారు. అయితే దీనికి అణ్వస్త్ర పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని చెప్పడానికి అని చెప్పి గమనించడానికి, ప్రపంచవ్యాప్తంగా గమనించడానికి సిటిబిటిఓ అని చెప్పి ఒక సంస్థ ఉంది. అదేంటంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్. కాంప్రహెన్సివ్ టెస్ట్ అంటే ఇవే, ఈ వీటికి సంబంధించి అణ్వస్త్రాలకు సంబంధించిన పరీక్షల్ని వాటిని బ్యాన్ చేసే ట్రీటీ ఒకటి చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఉంది. ఆ సిటిబిటిఓలో అసలు మనం మెంబర్సే కాదు, మనం కానీ భారతదేశము మెంబర్ కాదు, పాకిస్తాన్ మెంబర్ కాదు, అలాగే ఉత్తర కొరియా కూడా మెంబర్ కాదు. మేమేం అణ్వస్త్ర పరీక్షలు చేయమని చెప్పి వాళ్ళతో ఏం ఒప్పందాలు చేసుకోవాలి మనం. అలాగే పాకిస్తాన్, అలాగే ఉత్తర కొరియా కూడా. అయితే వీళ్ళు ఎక్కడికక్కడ శాటిలైట్స్తో గమనిస్తూ ఉంటారు. ఈ సిటిబిటిఓ అనే వాళ్ళు వీళ్ళు ఎక్కడికక్కడ గమనిస్తుంటారు, ఎక్కడన్నా ఇలాంటి జరుగుతున్నాయా, ఆకాశంలో ఏమన్నా ఇలాంటి పరీక్షలు జరిగినాయా, నీళ్ళల్లో ఏమైనా పరీక్షలు, అంటే సముద్రంలో ఎక్కడన్నా సముద్ర గర్భంలో ఇలాంటి పరీక్షలు, అణ్వస్త్ర పరీక్షలు చేశారా, లేదంటే భూమి లోపల ఏమన్నా, భూమి అంతర్భూభాగంలో ఏమన్నా చేశారా ఇలాంటి పరీక్షలు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తుంటారు. వీళ్ళు కూడా ఇంకా ఆథరైజ్ చేయలేరు ట్రంప్ చేసిన వాటిని. అవును అక్కడ పాకిస్తాన్లో అణ్వస్త్ర పరీక్షలు చేశారని చెప్పి వీళ్ళు కూడా ఆథరైజ్ చేయట్లేదు. అంటే వీళ్ళకి కూడా ఇంకా అఫీషియల్గా ప్రకటించడానికి సోర్సెస్ దొరకట్లేదు. కానీ అనుమానాలు ఎందుకు తావిస్తున్నాయంటే ట్రంప్ చెప్పిన మాటలకిను అవును అక్కడ జరిగి ఉంటాయి అన్నదానికి అనుమానాలు ఏంటయ్యా అంటే, కన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే, గత నెల రోజుల్లో దాదాపు 49 భూకంపాలు వచ్చినాయి పాకిస్తాన్లో. అది కూడా గతంలో ఎక్కడైతే పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు చేసిందో ఆ ప్రాంతానికి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే, దాని దగ్గరలో ఉండే ప్రాంతాల్లోనే దాదాపు 49 భూకంపాలు వచ్చినాయి. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఉంది కదా, ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. అది కూడా మన ఈ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, పాకిస్తాన్. అంటే మనం ఇప్పుడు బలూచిస్తాన్ మనం విడిగానే చెప్తున్నాం, పాకిస్తాన్లోనే ఉంది ప్రస్తుతానికి బలూచిస్తాన్. కానీ వాళ్ళు స్వాతంత్రం ప్రకటించేసుకున్నారు కాబట్టి నేను అనేది ఆ బలూచిస్తాన్ ఉన్న ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఈ భూకంపాలు ఉన్నాయి. అంటే దాదాపు ఇక్కడే ఇంతకుముందు అణ్వస్త్ర పరీక్షలు పాకిస్తాన్ చేసింది గతంలో.
సో అక్కడే కేంద్రంగా ఎందుకని 49 సార్లు భూకంపం వచ్చింది. సాధారణంగా ఎలాంటి భూకంపాలు, పెద్ద పెద్ద భూకంపాలు కాకుండా చిన్న చిన్న భూకంపాలు ఎలా వస్తాయంటే, భూమి లోపల అణ్వస్త్ర పరీక్షలు చేస్తే అది ఆ ప్రకంపనలు అనేవి భూకంపాల రూపంలో దాదాపు 3 నుంచి 5 లోపల వస్తూ ఉంటాయి. సో అలాంటివే చాలా వరకు ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. 5 నుంచి 4, 5 మధ్యలో ఉన్న భూకంపాలు దాదాపు 49, 3 నుంచి 4 మధ్యలో కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి భూకంపాలు దాదాపు 49 ఒకేసారి నెల రోజుల్లోపు వచ్చాయంటే ఖచ్చితంగా ఇక్కడ అణ్వస్త్ర పరీక్షలు చేశారు అనడానికి ఉదాహరణ. గతంలో అక్కడ కొంచెం దగ్గరలోనే ఉన్న కిరాణా హిల్స్ మీద మనం దాడి చేసాం మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. ఆ కిరాణా హిల్స్లో ఏంటి అంటే అక్కడ అమెరికాకి సంబంధించిన అణ్వస్త్రాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు కూడా అక్కడ అణ్వస్త్రాలు కొన్ని దాచి ఉంచారు. పాకిస్తాన్కి సంబంధించిన అణ్వస్త్రాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ మనం దాడి చేయడం వల్ల అక్కడంతా కూడా ధ్వంసం అయిపోయి ఆ అమెరికాకి ఎఫెక్ట్ కొట్టింది, పాకిస్తాన్కి ఎఫెక్ట్ కొట్టింది. అక్కడ అణ్వస్త్రాలు పేలడం వల్ల అణ్వస్త్రాల కోసం సిద్ధం చేసిన మెటీరియల్, రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కానీ అక్కడ బ్లాస్ట్ అయిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, కిరాణా హిల్స్ ప్రాంతాల్లో రేడియేషన్ వచ్చిందని కూడా వార్తలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ట్రంప్ చెప్పిన మాటలకి వత్తాసుగా కనబడుతున్నాయి, అంటే సాక్ష్యాలలాగా కనబడుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ చెప్పాడంటే ట్రంప్కి తెలియకుండా ట్రంప్ తెలియకుండా కూడా కొన్ని జరగచ్చు. కిరాణా హిల్స్ ప్రాంతంలో జరిగినవన్నీ కూడా ట్రంప్కి తెలిసే జరిగినాయి కదా. అక్కడ రేడియేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్లు మనకు వచ్చినాయి కదా. అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడాడు, వీళ్ళందరూ మాట్లాడారు, ఆపండి ఇంకా మీరు ఎక్కువ వెళ్ళకండి అని చెప్పి ఫోన్లు చేశారు కదా. ఆ కిరాణా హిల్స్ మీద అటాక్ అయినప్పుడే కదా. ఎందుకంటే వాళ్ళవన్నా అక్కడ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నష్టపోతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్న పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్న అమెరికా ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో, F-16 ఏవైతే ఉన్నాయో అవి కూడా ధ్వంసం అయినాయి. కాబట్టి అప్పుడు ఫోన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆ తర్వాత కిరాణా హిల్స్లో ఇమీడియట్గా వేరే దేశాల నుంచి కార్గో ఎయిర్క్రాఫ్ట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే అక్కడ ఉన్న రేడియేషన్ తగ్గించడానికి కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చారు అక్కడికి అనేది అప్పుడు వచ్చిన మనకి వచ్చిన మెసేజ్. సో ఓవరాల్గా పాకిస్తాన్ కంటిన్యూస్గా ఆపరేషన్ సింధూర్ టైంలోనూ, ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా, ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా అణ్వస్త్ర పరీక్షలు చేస్తోంది అనేది సుస్పష్టం. అయితే ఇది మనకు తెలియదా అంటే క్లియర్గా తెలుసు. మన రాక్ కానీ ఇంటెలిజెన్స్ కానీ. కాకపోతే మనం దాని మీద చర్యలు ఏం తీసుకుంటాము అంటే ఏ రోజైనా పాకిస్తాన్ ఎప్పుడైనా తోకదాడిస్తే ఇప్పుడు మనకి ఎక్కడ అయితే ఐడెంటిఫై అయినాయో ఈ ఐడెంటిఫై అయిన ప్రాంతాలన్నీ కూడా అక్కడ అణ్వస్త్ర పరీక్షలు చేస్తున్నారనే ఉద్దేశం తెలుసు కదా. ఆ స్పాట్లన్నీ ఇప్పుడు మనకు ఐడెంటిఫై అయినాయి. రేపు పొద్దున అక్కడ అలాంటి ఛాన్స్ ఇంకోసారి రాకుండా అలాంటి చోట్లన్నీ కూడా రేపు మనం బ్రహ్మోస్ను ఉపయోగిస్తాం. ఈ వీటిలో ఏంటంటే ఇది అణ్వస్త్ర పరీక్షలు చేయడం వేరు, వీటికి సంబంధించి మళ్ళీ అణ్వస్త్రాలు తయారు చేయాలంటే మళ్ళీ అదొక ప్రత్యేకమైన వ్యవస్థ. ఇది కాకుండా ఈ మధ్యనే చైనా నుంచి ఒక షిప్మెంట్ అనేది కరాచీ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే మనం ఆపాం. అందులో కూడా కంప్యూటర్లు కానీ ఇలాంటి ఇంకా మెటీరియల్ కానీ కొన్ని దొరికినాయి. ఇవన్నీ కూడా అణ్వస్త్రాలని తయారు చేయడానికి కానీ వాటి టెస్టులు చేయడానికి కానీ ఉపయోగించడానికి సరిపడ సామాన్లు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మరి ఇలాంటివి ఇంకా ఎన్ని వెళ్ళినాయో తెలియదు. మనం ఏదో ఒకటి ఆపాం కానీ ఇలాంటివి ఇంకెన్ని వెళ్ళినాయో తెలియదు. సో చైనా కూడా దీనికి సహకారం ఇండైరెక్ట్గా అందిస్తుంది, ఇప్పటికి కూడా అందిస్తుంది. చైనా ఏదో మనతో బాగుంది ఈ మధ్యకాలంలో అమెరికాతో గొడవలు అని మనకు అనుకుంటున్నాం కానీ చైనా డబుల్ గేమ్ ఆడుతుంది. ఇండియాతోటి పాకిస్తాన్ తోటి కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. అలాగే ఇండియాతోటి అమెరికాతోటి కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. ఏదో అమెరికాతో మాకు ఏదో తేడా వచ్చింది కాబట్టి మీరు రండి అని చెప్పి మన ఏదో సవర్ తెస్తుంది, మనతో ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు నటిస్తుంది తప్ప చైనా డబుల్ గేమ్ ఆడుతోంది అనేది చాలాసార్లు మనకి స్పష్టమవుతోంది. సో ఆ విషయం మనకి స్పష్టత ఉంది. మన ఇంటెలిజెన్స్ వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టత ఉంది చైనా విషయంలో. సో చైనా సహకారం ఇంకా వస్తుంది. చైనాది మాత్రమే మనం పట్టుకున్నాం. ఈ చైనా కాకుండా వేరే దేశాల్లో ఇంకా పాకిస్తాన్కి సహకరించే దేశాలు కొన్ని ఉన్నాయి. సో ఆ దేశాల నుంచి ఏమన్నా మళ్ళీ ఇంకా షిప్మెంట్లు ఇలాంటివన్నీ వెళ్ళినాయా అంటే ఈ అణు పరీక్షలు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఇలాంటివన్నిటినీ కూడా పోగు చేసుకుంటుందా అనేది ఇప్పుడు క్లియర్గా డౌట్ వస్తుంది. అంటే ఎంతో కొంత అన్ని పోగు చేసుకోకపోతే కనీసం అక్కడ పరీక్షలు చేయలేరు. పరీక్షలు చేశారంటేనే ఆల్రెడీ అక్కడ షిప్మెంట్లన్నీ వెళ్ళిపోయి
వాటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. అవి చిన్న చిన్న ప్రయోగాల స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి పెద్ద ప్రయోగం చేయొచ్చేమో. సో తర్వాత ఏంటంటే ట్రంప్ చెప్పిన మాట అయితే వాస్తవం అనేది అనేకమైన ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఈ వరద పెట్టి భూకంపాలు, చిన్న చిన్న భూకంపాలు పాకిస్తాన్లో ఒకే ప్రదేశంలో రావడం కానీ, మనం చైనా షిప్మెంట్ని పట్టుకోవడం కానీ, వేరే దేశాల నుంచి కూడా కొంత ఇలాంటి మెటీరియల్ వెళ్తోంది అన్న వార్తలు కానీ, ఇవన్నీ కూడా ట్రంప్ చెప్పిన మాటలు వాస్తవం. పాకిస్తాను ఈ అణ్వస్త్ర పరీక్షలు చేస్తోంది, మళ్ళీ ఇంకా అణ్వాయుధాలు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది సుస్పష్టం. దీని మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశం రియాక్షన్ చాలా స్పష్టంగా ఉంటుంది. దానికోసం పాకిస్తాన్ వేచి చూడడం తప్ప ఇంకేం చేయగలిగింది లేదు. పాకిస్తాన్ని ఈసారి వెళ్తే మాత్రం ఈ అణ్వస్త్ర పరీక్షలు ఇవన్నీ కాదు, ఏకంగా చాలా గట్టిగా కొడతామని చెప్పి ఇప్పటికే మనం చెప్పాం. ఆ గట్టిగా కొట్టే సందర్భం తొందరలోనే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మళ్ళీ మర్చిపోతారు తర్వాత. కాబట్టి ఇమీడియట్గానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.